రైతుల సంక్షేమాన్ని కూటమి సర్కార్ గాలికి వదిలేసిందని మండిపడ్డారు నందికొట్కూరు వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ ధారా సుధీర్. ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందన్నారు. పట్టణంలో వైసీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష కొనసాగుతుంది. శిబిరం వద్దకు మొక్కజొన్న కంకులు, వరిని తీసుకొచ్చి నిరసన తెలిపారు రైతులు. మొక్కజొన్నకు క్వింటాలుకు 2,400 రూపాయలు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే ఉల్లి రైతులకు ప్రతి హెక్టార్కు 50,000 చొప్పున నష్టపరిహారం కల్పించారన్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు ధారా సుధీర్. 1.5 సంవత్సరం అయింది. 1.5 సంవత్సరం నుంచి కూడాను రైతు ప్రతిరోజు కన్నీరు కారుస్తూనే ఉన్నాడు. రైతుకు ఏ విధమైనటువంటి సంక్షేమం లేదు, ఏ విధమైనటువంటి సంతోషం లేదు. మీ అందరికీ ఆ విషయం తెలుసు. ఈ రోజు ఈ రిలే నిరాహార దీక్ష మన రైతన్నల కోసం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము సుసంపన్నంగా ఉండాలంటే రైతు ఆనందంగా ఉండాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో రైతుల పట్ల ఏ విధమైనటువంటి మంచి చూడట్లేదు, సంక్షేమం చూడట్లేదు. ఈ రోజు మాట్లాడే మాట అక్కడ విజయవాడలో నారా చంద్రబాబు నాయుడు గారి చెవుల్లోకి వెళ్ళాలి.